ఒక గదిలో ప్రేమ్, అరుణ్, రోజా ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అరుణ్, అసలు రోజాకి టెన్షన్ భయం ఉందో లేదో తెలియదు కానీ నాకైతే చాలా టెన్షన్‌గా ఉందిరా అని అరుణ్ ప్రేమతో అంటాడు. ప్రతిదానికి ఇలా భయపడుతూ ఉంటే ఎలా అన్నయ్య అని ప్రేమ్ చెప్తాడు. ఇప్పుడు సరే నెక్స్ట్ ఏం చేద్దాం అని అరుణ్ అడుగుతాడు. అదే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నానన్నయ్య అని ప్రేమ్ చెప్తాడు. అరుణ్ రోజానైతే కాపాడి అక్కడ ఇంటికి తీసుకొచ్చి అక్కడ ఇంట్లో పెట్టుంటాడు. ఇప్పుడు మామ కంట పడకుండా రోజాని ఎలా దాచిపెట్టాలి? నెక్స్ట్ మనం ఏం చేయాలి? అని అరుణ్ అడుగుతూ ఉంటే ప్రేమ్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సరిగ్గా చామంతి ప్రేమ్ గదికి క్లీన్ చేయడానికి అక్కడికి వస్తుంది. ఇక డోర్ కొడుతూ ఉంటుంది. అయ్యో! డోర్ కొడుతున్నారు ఎవరు? అని ఒక్కసారిగా అరుణ్, రోజా, ప్రేమ్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు. అన్నయ్య మీరిద్దరూ కర్టెన్ వెనుక దాక్కోండి. ఎవరొచ్చినా సరే నేను చూసుకుంటాను అని ప్రేమ్ అంటాడు. అలాగేనని అరుణ్, రోజా ఇద్దరు కూడా కర్టెన్ వెనుక దాక్కుంటారు. చామంతి గదిలోకొస్తుంది. చామంతి గదంతా కూడా శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ ఫోటో ఒకటి అక్కడ ఉంటుంది. ఆ ఫోటోలో ఎవరున్నారు అని కూడా చూడదు. ఆ ఫోటోని తీసి వెనక్కి పట్టుకుంటుంది. తిప్పి మరీ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోలో ప్రేమ్ ఉంటాడు. ఇదేంటి ఈ ఈ ఫోటో ఇక్కడుంది అని చామంతి అయితే గమనించుకోదు. తను మొత్తం శుభ్రం చేస్తూ ఉంటుంది. ఆ కర్టెన్ చాటుని రోజా, అరుణ్ ఇద్దరు కూడా కలిసి దాక్కొని ఉంటారు. అమ్మో! ఇప్పుడు అసలు మనల్ని అస్సలు చూడకూడదు అని కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే చామంతి వాళ్ళ వైపు దగ్గరికి కర్టెన్ దగ్గరికి శుభ్రం చేయడానికి వస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు.